నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఏదైతే కర్ల రాజేష్ అనే వ్యక్తి, కోదాడ దళిత వ్యక్తి లాకప్ డేట్ అయితే ఒక మిస్టరీగా మారింది. ఒక సంచలనంగా బయట కూడా కొత్త నిజాలు కూడా బయటపడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు. చెప్పండి, దాదాపు చాలా రోజులు గడుస్తూ ఉంది, నెల రోజులకు వచ్చింది, ఇప్పటికీ కూడా అదొక సంచలన ఇష్యూగా మారింది. అసలు ఎందుకు లాకప్ డేట్ గల కారణాలు ఏమై ఉండొచ్చు? అసలు 100% అకారణంగా చట్టవిరుద్ధంగా పోలీసులు రాజేష్ని బలి తీసుకున్నారు. అందుకు సాక్ష్యం పోలీసులు చెప్పిన ఆధారాలు ఎంత బూటకమో మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చనిపోయిన రాజేష్ మీద కేసు నమోదైందే 8వ తారీఖు నాడని మీరే చెప్తున్నారు. కేసు ఫిర్యాదు 8వ తారీఖు నాడు వచ్చింది, మీరు అది చూపెడుతుండ్రు. 8కి ఎఫ్ఐఆర్ అయింది, మీరు చూపెడుతున్నారు. 9కి అరెస్ట్ చేసామని మీరు చెప్తున్నారు. 10కి రిమాండ్ చేసామని మీరు చెప్తున్నారు. అంటే ఆయన చావుకు మేమేం కారణం కాదు అని మీరు చెప్తున్నారు కదా. మరి 8వ తారీఖు నాడు ఫిర్యాదు వస్తే 8వ తారీఖు నాడు కేసు నమోదవుతాయి. మరి 4వ తారీఖు నాడు కోదాడ పోలీస్ స్టేషన్లో ఎందుకు తీసుకెళ్లారు? బంధువులు పోతే సంతకాలు పెట్టించుకొని ఆ రాత్రి ఎందుకు వదిలిపెట్టారు? 5వ తారీఖు 6, 7, 8 మీ స్టేషన్లు ఎందుకు పెట్టుకున్నారు? మీ స్టేషన్ కోదాడ రూరల్ స్టేషన్తో పాటు చిలుకూరు పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకెళ్లారు? అక్కడ నుంచి అనంతగిరి పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకెళ్లారు? అదే సమయంలో 5, 6, 7, 8 మీ దగ్గర ఉన్నప్పుడు తల్లి బంధువులు భోజనం తీసుకెళ్తే నేరుగా భోజనం ఆమెతో వాళ్ళతో ఇవ్వకుండా మీరే ఎందుకు తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు? చూయించమన్నా కూడా ఎందుకు చూపించలేకుండా పోయారు? పోయారు అంటే మీ దగ్గర వాస్తవం కదా. మీరు 8వ తారీఖున అరెస్ట్ చేస్తే మరి 5వ తారీఖు నాడు భోజనాలు ఎందుకు తీసుకుపోయినరు? ఆయన దగ్గరికి మీరే తీసుకెళ్లారు కదా వీళ్ళు తీసుకొస్తే. అదే సమయం మీరు చిత్రహింసలు పెట్టలేదు అంటున్నారు. చిత్రహింసలు పెట్టకపోతే మీరు కోర్టుకు హాజరుపరిచే ముందు ఆసుపత్రిలో మీరు చెక్ చేసే తీసుకెళ్తారు కదా. మరి చెక్ చేసి తీసుకెళ్తే అంత బాగున్నదన్నప్పుడు మరి కోర్టు ప్రాంగణంలో ఆయన ఆయాసానికి గురై కింద పడిపోయే పరిస్థితిలో ఉన్న సమయంలో మరి ఎందుకు ప్రత్యేకంగా ఇంజక్షన్ తీపించి కోర్టు ప్రాంగణంలో వేశారు? ఎక్కడన్నా కోర్టుకు హాజరుపరిచే ముందు కోర్టు ప్రాంగణంలో ఎవరన్నా ఇంజక్షన్ వేసిన చరిత్ర ఎక్కడన్నా కనిపిస్తుందా? పోలీసులు ఇంజక్షన్ తీపించి వేయించారు కదా. ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. అంటే కేసు నమోదు కాకముందే ఈయనను అరెస్ట్ చేశారు. కేసు నమోదు కాకుండా చిత్రహింసలు పెట్టారు. చిత్రహింసలు తట్టుకునే పరిస్థితిలో కేసు నమోదు చేసి మీరు అరెస్ట్ చేసినామని చూపించుకొని జైలుకు పంపారు. ఆసుపత్రిలో మీరు బాగుండదన్నప్పుడు మళ్ళీ ఎందుకు చనిపోవాల్సి వచ్చేసింది? ప్లాన్తోనే జరిగిందని అనుకోవచ్చా? దీనికి సంబంధించి కావాలనే ముందు అరెస్ట్ చేసి కావాలనే ప్లాన్తోని చిత్రహింసలు గురి చేశారు అనుకోవచ్చా? నాకు తెలిసి ఇప్పుడు నాకు అర్థమవుతుందంటే ఇప్పుడు ఏ ₹1,00,000 అయితే ఉన్నాయో ఆ ₹1,00,000 సంబంధించిన విషయంలో మరి బంకు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈయన తీసుకున్నాడు కదా. మళ్ళీ ఏది బంకు దగ్గరికి వెళ్ళి ఈయన తీసుకున్నాడు కదా. ఆ ₹1,00,000 ఏమైనాయి? మరి ఇప్పుడు మీ అదుపులోనే ఉన్నాడు కదా. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎమ్మడి పెట్టుకొని ఆయన డ్యూటీ చేసే ₹1,00,000 డ్యూటీ చేసే పెట్రోల్ బంక్ వెళ్ళి ₹1,00,000 ఆయన తీసుకున్నాడు కదా. ఆ ₹1,00,000 కూడా మీదేమైనాయి? అంటే ఆ ₹1,00,000 కూడా మళ్ళీ మీరు తీసుకున్నట్టే కదా. ఆ ₹1,00,000 మీరే తీసుకున్నట్టు, చిత్రహింసలు మీరే పెట్టినట్టు. ఓకే, తల్లి బంధువులు వచ్చినా కూడా చూపించకుండా మీరే అక్కడ పెట్టినట్టు. చివరికి కోర్టు ప్రాంగణంలో మీరే ఇంజక్షన్ వేయించినట్టు రోజు అవుతున్నది. అంటే మీ చిత్రహింసల వల్లనే కేసు నమోదు కాకముందే మీరు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టడం వల్లనే చనిపోయాడని మేము స్పష్టం చేస్తున్నాం. అంటే అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కావచ్చు, వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళతో వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యులతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏం చెప్తాను? ముమ్మాటికి ఇది చిలుకూరు ఎస్ఐ, కోదాడ సిఐ, సంబంధిత పోలీసులు అకారణంగా ఏ కేసు లేకుండానే అరెస్ట్ చేసి చిత్రహింసల వల్లనే చనిపోయిందని చెప్పి రోజు పేపర్లకు వస్తుంది. ఓకే, మేము అరెస్ట్ చేయలేదు, 5వ తారీఖు నాడు తీసుకురాలేదు, 4 తీసుకురాలేదు, మా పరిధులు లేడని చెప్పి ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తలేరు పోలీసు వాళ్ళు? ఎందుకు మౌనంగా ఉన్నారు? మౌనంగా ఎందుకున్నారో చెప్పండి. స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఎస్పీని, డిఎస్పీని, సంబంధిత వాళ్ళందరినీ, ఎస్ఐని, సిఐని స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. వాళ్ళు ఇంతవరకు ఇవ్వట్లేదు. అంటే దోషులు వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆన్సర్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తలేరు. అంటే ఇక్కడ కర్ల రాజేష్ అనే వ్యక్తి A4గా చెప్తా ఉన్నారు, కానీ A1, A2, A3 ఎక్కడ ఉన్నారు? వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు, వాళ్ళు రిలీజ్ అయిపోయారు బయటికి. వాళ్ళు ఉన్నప్పుడు నిన్న ఆ A1, A2 అరెస్ట్ అయినరు, A3 ఇంకా అరెస్ట్ కాలేదని తెలుసున్నది, A4 ఇతను. కానీ A1, A2కు బెయిల్ వచ్చింది. మొన్న 24వ తారీఖు కోర్టుకు హాజరుపరిచారు. కోర్టుకు రెండోసారి హాజరైనరు. అంటే బెయిల్ తీసుకొని వచ్చినాక మళ్ళీ మొదటిసారి హాజరైనరు. జడ్జి అడిగితే మిమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు, మిమ్మల్ని కొట్టారా లేదంటే మమ్మల్ని 5వ తారీఖు నుంచే అరెస్ట్ చేశారు, 5వ తారీఖు నుంచి మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే కోర్టు జడ్జి ముందు రికార్డ్ అయిపోయింది కదా. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే వాళ్ళు కేసు నమోదు కాకముందే అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిననేసి రుజువు అవుతాయి. అంటే ఈ ఇష్యూకి సంబంధించి ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఈ ఇష్యూ విషయం? తప్పకుండా ఇప్పుడు మేము
ఎంఆర్పిఎస్ పరంగా ఎవరి మీద అనవసరమైన ఆరోపణలు ఏ విషయంలో చేయలేదు. కానీ మాకు అన్యాయం జరిగింది అని మాకు ఆధారాలు కనిపిస్తున్నప్పుడు న్యాయం గురించి మేము మాట్లాడక తప్పదు, పోరాటం చేయక తప్పదు. ఆ విషయంలోనే కోదాడలో ఇప్పటికే మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులందరూ అక్కడ ఉండడం జరిగింది. నేను స్వయాన ఎస్పీని కలవడం జరిగింది. నేను స్వయాన ఇంటెలిజెన్స్ డీజీ గారిని కూడా, విజయ్ కుమార్ గారిని కూడా కలవడం జరిగింది. ఆడ సూర్యాపేట ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. అయినా ఇంకా న్యాయం జరగలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము చలో కోదాడ పిలుపునిచ్చారు మా వాళ్ళు. కేవలం కోదాడ నియోజకవర్గ పరిధిలోనే చలో కోదాడని 10వ తరగతి నాడు పిలుపునిచ్చారు. మళ్ళీ నిన్న అఖిలపక్ష సమావేశం జరిపి కొంత టైం కావాలని చెప్పి 22కి ఏదో వాయిదా తీసుకోవాలని చెప్పిండు. కానీ పోలీసులు ఈ విషయంలో దోషులుగా ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సూర్యాపేట జిల్లాలో వెంటనే 30 యాక్ట్ అమలు జరుగుతుందని చెప్పి ఈ నెల 30 వరకు 30 యాక్ట్ అమలు చేస్తున్నామని చెప్పి 31 వరకు చెప్పడం జరిగింది. నేను అంటున్నాను 30 యాక్ట్ పెట్టడానికి కారణం ఏందని చూస్తే ఉంటే స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 30 యాక్ట్ పెడతాను అనడం జరిగింది. స్థానిక సంస్థ ఎన్నికలు అనేది సూర్యాపేట జిల్లాలో జరుగుతున్నాయా, తెలంగాణ మొత్తం జరుగుతున్నాయా? మరి తెలంగాణ మొత్తం అన్ని జిల్లాల్లో లేని 30 యాక్ట్ ఇక్కడ ఎందుకు పెట్టారు? కారణం ఏంటంటే రోజు ఇది చర్చ జరుగుతుంది, సమావేశాలు జరుగుతున్నాయి, పబ్లిక్ మీటింగ్ జరగడానికి రంగం సిద్ధమవుతుంది. కాబట్టి వాళ్ళు దోషులుగా తప్పించుకోవడానికి, ఇది మరింత ఎక్స్పోజ్ కాకుండా చేసుకోవడానికి పోలీసులు ఈ 30 యాక్ట్ పెట్టినట్టు ఉన్నది. ఈ 30 యాక్ట్ కూడా ఖచ్చితంగా ఎత్తేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చూసినట్టయితే కల్ల రాజేష్ అనే వ్యక్తి A4గా ఉన్నాడు. దాదాపు ఇక్కడ A1, A2, A3 ముగ్గురున్నా కూడా A4 పైన ఎందుకు ఇటువంటి ఇంత పెద్ద దారుణంగా 4 రోజుల నుంచి చిత్రహింసలకు గురి చేసి కావాలనే ప్లాన్ ప్రకారమే, ఎందుకంటే 4వ తేదీ ముందు 8వ తేదీ నాడు దీనికి సంబంధించి కంప్లైంట్ రేజ్ అయితే 4వ తేదీ ముందు నుంచే కూడా పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురి చేసి చంపారని చెప్పేసి ఇది ప్లాన్ ప్రకారమే జరిగిందని చెప్పేసి కూడా దీనికి సంబంధించి మందకృష్ణ చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం చేయబోతోంది. ఇష్యూ విషయంలో నిజ నిర్ధారణ చేసే వరకు మా పోరాటం ఆగదు అంటూ కూడా మందకృష్ణ గారు చెప్తున్న పరిస్థితి. మరి చూడాలి అసలు ఏం జరగబోతుంది ఇష్యూ విషయంలో. ఇంకా ఎన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందో చూడాల్సిన అవసరం ఉంది.